మంచిది. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కార్యములు, పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు తెరిచి చూడాలని తెలియచేస్తున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను అండి ప్రధాని యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వానిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు అండి పత్రికలు ఇమ్మను అడిగాను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో సౌలు అనే ఒక భయంకరమైన వ్యక్తి కనిపిస్తాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అని అంటే, ఎవరైనా క్రీస్తుని ఆరాధన చేస్తే, ఎవరైనా క్రీస్తుని ఆరాధించినట్టు తెలిస్తే, అది పురుషుడైనా స్త్రీలైనా, స్త్రీ అనే మర్యాద ఉండదు, పురుషుడు కదా అని వెనకడిగి వేయడం కాకుండా, అది స్త్రీ అయినా పురుషుడైనప్పటికీ కూడా వారిని హింసించి హత్య చేయుటకు వెనకాడని వ్యక్తి ఎవరునంటే సౌలు. సౌలు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక దినాన్ని ఆయన ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ప్రియులరా, ఒకవేళ ఎవరైనా యెరూషలేమునకు ఆరాధన చేయటానికి, ఆరాధించే చోట్లకి ఎవరన్నా వెళితే వారిని శిక్షించాలని, వారిని హతమార్చాలనే మంచి ఆలోచన కాకుండా చెడ్డ ఆలోచన కలిగి జీవిస్తున్న ఈ సౌలును మనం గమనిస్తూ ఉన్నప్పుడు, పర్మిషన్ తీసుకోవడానికి, హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉండగా, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? ఆయన దమస్కు మార్గానికి ప్రయాణం చేస్తూ ఉండగా మనం చూస్తాం 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు మార్గము లేదా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. చదవబడిన మార్గం జాగ్రత్తగా గమనించగలిగితే, అక్కడ దమస్కు మార్గాన్ని ఎందుకు వెళ్తున్నాడు? యెరూషలేముకు వెళ్తున్న ప్రయత్నములో అనేక మందిని హతమార్చాలనే ప్రయత్నములో, అనేక మంది క్రైస్తవులను హింసించాలనే ప్రయత్నములో, క్రీస్తు మార్గములో ఎవరైనా వెళితే ఆ మార్గములోకి వెళ్ళకుండా చేయాలని ఒక ఆలోచన కలిగి, యేసే అంటారు, నేనే మార్గము సత్యము జీవము. అయితే ఈ మార్గాన్ని ఎవరైతే వెళ్తారో, అనగా యేసు మార్గములో ఎవరైతే ప్రయాణం చేస్తారో వారిని ఏ విధము చేతనైనను వారిని శిక్షించి, లేకపోతే వారిని హతమార్చాలనే మంచి మనసు లేకుండా చెడు ఆలోచన కలిగి జీవిస్తున్న సౌలు. అయితే ఆయన ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా ఒకలాంటి వెలుగు ఆయన మీద పడటం చూశాడు. దారిలో వెళ్ళిపోతున్నప్పుడు, గుర్రాల మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెంటనే ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని మీద పడటం ఆయన గమనించాడు. వెంటనే జరిగిన సంభాషణ మనం గమనించగలిగితే వెంటనే ఆయన క్రింద పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఎవరో? సౌలు. ఎప్పుడైతే క్రింద పడిపోయాడో సంభాషణ మనకు తెలుసు. ప్రియులరా, ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? దమస్కు మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు, దమస్కు సిరియాకు రాజధానిగా ఉంటుంది. అది చాలా పురాతనమైన నగరం. అయితే అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు, అయితే ఈ సువార్త, ఏ వార్త? శుభవార్త, దేవుని యొక్క మాటలు మరి వ్యాప్తి చెందకుండా, మన గతించిన అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు సంఘానికి ఏమొచ్చిందట? గొప్ప హింస కలిగింది. అలాంటి టైంలో చాలామంది ఏమైపోయారు? చెదిరిపోయారు. దే స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. అంటే
అనేక చోట్లకి వారు చెదిరిపోయినట్లుగా చూస్తాం. అలా చెదిరిపోతున్నప్పటికీ కూడా ఇంకా సౌలు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని, క్రీస్తుని ఎవరైతే ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో వెళ్ళే వారిని అనేక మందిని హింసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈరోజు మనం గమనిస్తాం ఆయన ప్రయాణంలో క్రీస్తు చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడు. అంటే క్రీస్తు చేత పట్టబడినట్లుగా మనం గమనిస్తాం. ఎలా పట్టబడ్డాడో, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక వెలుగు ఆయనని ఏం చేసిందట, కమ్ముకుంది. ఎప్పుడైతే వెలుగు కమ్ముకుందో 4వ వచనం, అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని, హింసించుచున్న యేసును ప్రభువా నీవెవడవని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. అక్కడ మనం గమనించగలుగుతాం, నేల మీద పడినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని ఒక వాయిస్ అనేది విన్నాడు, ఒక స్వరాన్ని విన్నాడు. మొదట వెలుగును చూసి పడిపోయాడు. ఆ తర్వాత ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. ఈరోజు మనం గమనించగలిగితే ఎలా హింసించాడు ఆయన. యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన ఉన్నాడంటే లేదు. యేసుక్రీస్తు అని డైరెక్ట్గా ఆయన ఏమైనా హింసిస్తున్నాడంటే కాదు. కానీ యేసు ఏమంటున్నారంటే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. అప్పుడు సౌలు అంటున్న మాట ఏంటో తెలుసా, ప్రభువా నీవు ఎవడవని అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. ఈరోజు గమనించగలిగితే, జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే సంఘాన్ని హింసిస్తారో, ఎవరైతే సంఘం మీద లేకపోతే అన్యాయంగా అక్రమంగా సంఘాన్ని హింసించి లేకపోతే పాడు చేయాలని చూస్తారో వారు ఎవరిని పాడు చేస్తున్నట్లు, క్రీస్తుని పాడు చేస్తున్నట్లు. అందుకే యేసుక్రీస్తు వారిని స్వయంగా ఏం చూడలేదు సౌలు. యేసుక్రీస్తు వారి కాలంలో సౌలు కూడా లేడు. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించే వారిని హతమార్చాలని ఒకలాంటి క్రూర స్వభావము కలిగి ప్రయాణం చేసి లేకపోతే రకరకాలుగా పర్మిషన్ తీసుకొని క్రైస్తవులను చంపేద్దాం అనే కోపము కలిగి ఉంటున్న ఈ సౌలు దారి ప్రయాణములో ఏమైపోయాడంటే, యేసు మరి ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూడలేక పడిపోయాడు. అలా పడిపోతున్నప్పుడు ఒకలాంటి స్వరాన్ని విన్నాడు. ఏంటి ఆ స్వరం అనంటే, మనం చూస్తూ ఉన్నాం, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన ఎవరిని హింసిస్తున్నాడు, దేవుని యొద్దకు వెళ్తున్న ఆరాధికులను ఏం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. దేవుని మందిరానికి వెళుతున్న స్త్రీలను పురుషులని చూడకుండా వారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎవరికి చేస్తున్నట్లు అంటే మనం ఆరాధన చేస్తున్న యేసుక్రీస్తునకు. హల్లెలూయా. అందుకే ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటనంటే, ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ తిట్టినా లేకపోతే మిమ్మల్ని కొట్టినా మిమ్మల్ని హింసించినా లేకపోతే మీ కనుగుడ్డుకు గాయం చేసినా అది నాకు గాయము చేసినట్లే అని స్వయంగా యేసుక్రీస్తు వారి నోట మనం వినగలుగుతాం. అంటే ఈరోజు సంఘం అంటే ఎవరండి, ఇలా కట్టడం కాదు, కానీ సంఘం అంటే వీఆర్ ద చర్చ్. మనమే ఒక సంఘముగా పిలువబడుతున్నాం. మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలుగా పిలువబడుతున్నాం. ఇప్పుడు మనలను ఎవరైనా హేళన చేసినా, మనల్ని ఎవరైనా నిందించినా, మనల్ని ఎవరైనా ఆటంకపరిచినా, ఎవరిని ఆటంకపరుస్తున్నట్టు, ఎవరిని హింసిస్తున్నట్టు అంటే మనం ఆరాధన చేస్తున్న దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే సంఘాన్ని ప్రతి స్త్రీలు పురుషులను ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రభు చెప్పాడు, నీవు సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించగలిగితే అలాంటి హింసకుడను అంటే
దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే అందరికంటే సంఘాన్ని గొప్ప శత్రువుగా మరి లేకపోతే శత్రువుగా ఉంటున్న సంఘానికి లేకపోతే శత్రువుగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు సంఘాని కొరకు ఉపదేశకుడిగా మార్చడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? శత్రువునైనా సౌలుని. ఎలాంటి శత్రువు? సంఘానికి మామూలు శత్రువు కాదు. దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా లేకపోతే చంపేద్దాం స్టెఫన్ చావుకు కూడా సమ్మతించిన వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి సంఘానికి వ్యతిరేకంగా ఉన్న ఒక శత్రువును ఒక గొప్ప ఉపదేశకుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని మనము గమనించినప్పుడు ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి ఎలాంటి వ్యక్తులను మారుస్తూ ఉన్నాడు అంటే క్రీస్తుకు వ్యతిరేకులను అనుకూలముగా. అందుకే నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ వ్యతిరేకులను అనుకూలంగా మార్చుకోండి. ఎలా మార్చలేడా? మార్చగలడు. ఆయన మార్చగలడు. ఎందుకనంటే సౌలు ఎంత వ్యతిరేకం కలిగిన వాడంటే భయంకరస్తుడు. మనము బస్సులో ప్రయాణం చేసాం అనుకోండి, స్త్రీలను గౌరవించండి, వారికి సీటు కేటాయించండి అని అంటారు. అవునా? మీరు చదివారు ఎప్పుడైనా? స్త్రీలను గౌరవించండి, సీటులను కేటాయించండి అంటారు. ఇప్పుడు బస్సు అంతా ఆల్దే అనుకోండి, తర్వాత విషయం. ఈరోజు మనం గమనించగలిగితే అలాంటి స్త్రీలు కూడా విడిచిపెట్టలేదు. ఎవరో ఇప్పుడు ఈ భయంకరమైన వ్యక్తిగా కనిపిస్తున్న సౌలు వారి చుట్టూను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయే స్వభావం కలిగిన వాడు. ఒక విధంగా చూస్తే సంఘమనే క్రీస్తు శరీరానికి భయంకరంగా వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఉపదేశకుడుగా, మాట్లాడే వ్యక్తిగా, క్రీస్తు కోసం పనిచేసే వ్యక్తిగా, క్రీస్తు కోసం శ్రమపడే వ్యక్తిగా ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దమస్కు ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఈ ప్రయాణంలో ఎప్పుడైతే ఒక వెలుగును చూశాడో వెంటనే ఆ వెలుగులో నుండి ఒక స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఈయన యేసుక్రీస్తు అని గుర్తించాడు. మన దేవుడు ఎవరు అంటే మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే జీవితాలను భయంకరమైన లేకపోతే స్వభావాన్ని కలిగి, భయంకరమైన క్రూరత్వం కలిగి, భయంకరమైన లేకపోతే వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులను కూడా మార్చగలిగేవాడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. అందుకే సౌలు ఎంత భయంకరమైన వ్యక్తో ఇప్పుడు ఆయన వెలుగు చేత పట్టబడి చూపు కోల్పోయి మాట రాలేని పరిస్థితులలో ప్రియులారా గమనించండి, దేవుని స్వరాన్ని విన్నప్పుడు వెంటనే తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు. వెంటనే తమ జీవితాన్ని సమర్పించుకొని ఈరోజు మనం గమనించగలిగితే ఆయన సమర్పించుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి తన గురించి తాను ఏమంటున్నాడో ఒక్కసారి 1 తిమోతి రాసిన పత్రిక, ఏమైపోయారు సండే స్కూల్ పిల్లలు? 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఆయన అంటాడు, చూడండి ఏమంటున్నాడో సౌలు తాను కోసం తాను ఏమని చెప్తున్నాడో ఒకసారి మనం గమనించగలిగితే, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసు వలన చేసి తిని గనుక కనికరింపబడుతుని. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సౌలు ఒకసారి తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకున్న తర్వాత, ఆయన దేవుని కొరకు పని చేస్తున్న తర్వాత ఇప్పుడు సంఘానికి తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏంటనంటే, పూర్వం నేను ఎలాంటి వాడిని? దోషకుడను, హింసకుడను, సంఘాన్ని హింసించేవాడని. అదే సమయంలో హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి ఒక నమ్మకమైన వాడిగా నన్ను ఎంచినందుకు నేను దేవునికి ఎలా ఉన్నాను? కృతజ్ఞతుడనై ఉన్నాను. నిజంగా సౌలు రక్షింపబడిన తర్వాత తన జీవితాన్ని పరీక్షించుకుంటే, తన జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళితే, తన పాత స్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఆయన అంటాడు, నేను ఎంత మూర్ఖుడనో. ఒకసారి మనము రక్షింపబడక ముందు
మన క్యారెక్టర్ ఒక్కసారి జ్ఞాపం చేసుకోగలిగితే కొన్నిసార్లు మనకే మన ముఖం మీద ఏం వేసుకోవాలనిపిస్తుంది, ఉమ్మి వేసుకోవాలనిపిస్తుంది. ఎందుకని? అంత భయంకరమైన స్వభావము కలిగిన వారు. అందుకే పౌలు అంటాడు, ఆయన రక్షింపబడిన తర్వాత హీ వాస్ రిమెంబరింగ్ వాట్ హీ హ్యాస్ డన్ పాస్ట్ లైఫ్. తన జీవితంలో లేకపోతే తన జీవించిన కాలాన్ని ముందు మనం గమనించగలిగితే ఆయన ఏం చేశాడో అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం చేశాడు అని అంటే, నేను పూర్వం ఎలాంటి వాడని, దోషకుడను, అదే సమయంలో అనేక మందిని దూషించాను, సంఘానికి వెళ్తున్న వారిని దూషించాను, అనేక మందిని నేను హింసించాను, అనేక మంది ఆడవాళ్ళని మగవారిని ఇబ్బంది పెట్టాను. సౌలు లేకపోతే స్టెఫన్ దేవుని పని చేస్తూ ఉంటే అతన్ని కూడా చావుకు నేను సమ్మతించాను. అదే సమయంలో నేను చాలా క్రూరత్వం కలిగిన వ్యక్తిని. అయితే ప్రభు నన్ను ఏం చేసుకున్నాడంటే జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రభు నన్ను జ్ఞాపం చేసుకున్నాడు. అదే సమయంలో మనం గమనించగలిగితే ఆయన ఎలా జ్ఞాపం చేసుకున్నాడు అని గమనించగలిగితే, ఎలా ఆయనను ప్రేమించాడో, ఎలా ఆయన్ని బలపరిచాడో, ఎలాగ ఆయనను రక్షించాడో అనేది కింద వచనాల్లో చూస్తే అనేక విషయాలు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 14వ వచనం, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అధికముగా విస్తరించెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులో లోకమునకు వచ్చెను. ప్రియులను గమనించగలిగితే వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, అనేక విషయాలు తెలియచేస్తున్నాడు. ఏంటనంటే ఎలా రక్షింపబడ్డాడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎలా ప్రేమించాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం గమనించగలిగితే, అవును, మనము అనేక సందర్భాల్లో ఈవెన్ క్రీస్తుని ఎరగనప్పుడు మనము కూడా అనేక సార్లు దూషించిన వారమే కావచ్చు. అనేక సందర్భాల్లో మనము కూడా క్రీస్తుని అంగీకరించిన వారిని ఎగతాళి చేసిన వారమే కావచ్చు. అనేక సందర్భాల్లో ఇప్పుడు మనం క్రీస్తులోనికి కొనసాగింపబడుతూ ఉంటే మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అయితే ఒకటి సత్యం, అలాంటి వారిని దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. తాతిగారిని మనం గమనించినప్పుడు తాతిగారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా నిష్ఠ కలిగిన పూజలు చేసే ఒక వ్యక్తిగా అనేక సందర్భాల్లో మొక్కులు తీర్చుకోవడానికి లేకపోతే గుడులకి వెళ్ళి ప్రతి సంవత్సరం వారు కూడా అనేక హైందవులు చేసినట్లుగానే యాత్రలు చేసిన వారే. అయితే వారు చెప్పిన మాటను మనం గమనించగలిగితే, నేను కూడా క్రీస్తును అంగీకరించిన వారి మీద ఏం చేసేవారట? రాయిలు ఇసిరేవారట. ఇలాంటి కోటాలు జరిగితే భయంకరంగా హింసించి హేళనగా మాట్లాడి అనేక మందిని లేకపోతే క్రైస్తవులను తిట్టిన వ్యక్తే ఈరోజు అనేక మంది కొరకు ఆయన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినప్పుడు వారి ద్వారా ఎన్నో సంఘాలు మనం గమనించినప్పుడు మరి కట్టబడ్డాయి. ఆయన ద్వారా అనేక మంది కొంతమంది సేవకులు బయటికి వెళ్ళడం గమనించారు. ఆయన ద్వారా కొన్ని వందల మంది రక్షింపబడ్డారు. 2005, 2006కు మనం జాగ్రత్తగా ఆయన పుస్తకాన్ని చూస్తే దాదాపు 500కు పైగా బాప్తీసాలు వారు ఇస్తూ వచ్చారు. నేను అంటున్నాను, ఇంతమందిని వెలుగులోనికి రప్పించడానికి, ఇంతమంది ప్రభు యొద్దకు రావడానికి ఒకప్పుడు ఆయన ఎలాంటి వారు? దోషకుడు. ఒకప్పుడు ఆయన ఎవరు? హింసకుడు. ఒకప్పుడు ఆయన ఎవరు అంటే క్రైస్తవం అంటే నచ్చని వ్యక్తి. కానీ దేవుడు ఏం చేశాడట? తాతిగారిని పట్టుకొని కొన్ని వందల మందికి మరి మార్గదర్శిగా దేవుడు వాడుకున్నారు. అదే సమయంలో ఇక్కడ సౌలును కూడా గమనిస్తూ ఉంటే మార్గ ప్రయాణంలో ఎలాగైనా క్రైస్తవులను హతమార్చాలని, క్రైస్తవులను లేకపోతే హింసించాలని, వారిని రకరకాలుగా చంపాలని ప్రయత్నం చేస్తూ దమస్కు మార్గానికి వెళుతూ ఉంటే అతడు దేవుని చేత పట్టబడ్డాడు. ఆ వెలుగు చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట. ఎవరో? అపోస్తలుడైన పౌలుగా పిలువబడక ముందు సౌలు యొక్క జీవితం. సౌలు జీవితాన్ని మనం పరీక్షిస్తున్నప్పుడు ఆయన అసలు ఆ వెలుగును ఏమైపోయాడట? చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. అతడు నేల మీద పడిపోయాడు. ప్రియులారా, నేల మీద పడిపోయాడు, చూపును కోల్పోయాడు. చూడండి, మనం చదవగలిగితే చూడండి 8వ వచనం. సౌలు నేల మీద నుండి
లేచి కన్నులు తెరిచినని ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. చాలండి. దేవునికి వాక్యములో మనం గమనించినప్పుడు ఈవెన్ 4-5 వచనాలు మనం గమనించినప్పుడు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అయితే ఆ పడిపోయినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే మాటలు కూడా ఒక్కసారి మనము చూడగలిగితే చూడండి, ఒక్కసారి మనము ఆ మాటలు కూడా మనము గమనించగలిగిదాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సౌలును? 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామా? కాదండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. మరియు సమస్తము ఆయన పాదాల క్రింద ఉంచి సమస్త పైన ఆయనకు సంగమునకు శిరస్సుగా నియమించాను. ప్రియులారా గమనించండి, ఇందాక మనం మాట్లాడుకున్న దేనికోసం అంటే సౌలు దేన్ని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి శరీరాన్ని హింసిస్తూ ఉంటే, ఈ శరీరాన్ని హింసిస్తున్న ఈ భయంకరమైన ఈ వ్యక్తిని సౌలుని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన కోసం ప్రకటించడానికి ఒక ఉపదేశకుడిగా ఎన్నుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మనం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో నేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అక్కడ మనం గమనిస్తాం, ప్రభువా నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, నీవు నన్ను హింసిస్తున్న యేసును. ఇప్పుడు యేసు కొరకు తన జీవితాన్ని అర్పించుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ప్రభు అంటాడు, మొదట నీవు దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు తెలియచేస్తాను. ఇప్పుడు అసలు ఏం తెలియచేశాడంటావు అని ఆలోచన చేయగలిగితే ఇదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే అసలు ప్రభు ఏం చెప్పాడు అనే సంగతులు మనం చూస్తాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి అండి పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము, అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడిదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి అండి దేవుని వైపునకు తిరిగి మాండి పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారు కనులు తెరిచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఆయన అంటాడు, మనం గమనించగలిగితే ఇదంతా ఎవరికి చెప్తున్నాడంటే అగ్రిప అనే ఒక రాజుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే ఏమని తెలియజేస్తున్నాడంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పరిచారకునిగా, సాక్షిగా, అనేక మంది ప్రభు వైపు త్రిప్పడానికి, చీకటిలో నుండి వెలుగులోనికి త్రిప్పడానికి, అదే సమయంలో పాపము నుండి వారి జీవితము పరిశుద్ధపరచబడడానికి దేవుడు నన్ను ఏం చేశాడు అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు అక్కడ స్పష్టంగా ఎక్కడైతే ఏ అధ్యాయం అయితే మనం చదువుకున్నామో ఈ మాటలన్నీ మనం ఖచ్చితంగా అందులో చూడలేము. కానీ అక్కడ జరిగిన సంఘటనలలో ఆయన పరిచర్య కాలంలో
దేవుడు ఏం మాట్లాడాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఏం మాట్లాడాడు? ప్రభు, నీవు నన్ను ఎంత హింసించావో అంతగా నీవు నా సంఘము కొరకు నీవు ఏం చేయాలి? నీవు ప్రయాసపడాలి. ఎంతగా నీవు నన్ను హింసించావో, దూషించావో, నీవంతగా నీవు నా కోసం ప్రయాస నీవు పడాలి. అందుకే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై. సౌలు రాబోయే దినాల్లో ఎంత హింసింపబడ్డాడో మనం మాట్లాడుకుంటాం. ప్రజెంట్ మనం గమనించగలిగితే ఎలా రక్షింపబడ్డాడు. ఆయన ఒక త్రావలో ప్రయాణం చేస్తూ ఉంటే, గుర్రం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఒక వెలుగు ఆయన మీద పడింది. ఆ వెలుగుకు ఆయన కింద పడిపోయాడు. ఒక స్వరం విన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నా యేసును అనే స్వరాన్ని విన్నాడు. అంటే యేసును ఎలా హింసించాడో, సంఘం అనే క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉంటున్న సంఘాన్ని, మనలను ఆ దినాల్లో ఆయన హింసించాడు. అది క్రీస్తును హింసించినట్లు. అందుకే క్రీస్తు ఏం చేశాడంటే ఆయనను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, నేను అన్యజనుల ఎదుటను ఏం చేయాలట? రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను ఆయన గురించి, ఆయన నామాన్ని గురించి భరించుటకు, ఎంత కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా ఆయన గురించి నేను ప్రకటించుటకు దేవుడు నన్ను ఏం చేశాడో? ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు చాలామంది ఉంటే సౌలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చాలామంది ప్రజలు ఉంటే సౌలుని ఎందుకు ఎన్నుకున్నాడు? చాలామంది ప్రజలు ఆ టైంలో నివసిస్తూ ఉంటే ఎందుకు సౌలునే దర్శించాడు అంటే, సౌలు ఎంత భయంకరస్తుడో దేవుడికి తెలుసు. ఇలాంటి భయంకరస్తుడిని మనం మారిస్తే ఆ వ్యక్తి నా కోసం పనిచేసే విధానం కూడా అంతే గొప్పగా ఉంటుందని ప్రభుకు తెలుసు. అందుకే అంత మూర్ఖుణ్ణి దేవుడు ఏం చేశాడంటే పట్టుకున్నాడు. ఎవడో మాట్లాడితే వినేది కాదు ఆ స్వరం, లేకపోతే ఎవరో నీ గురించి నాకు దర్శనం వచ్చింది మారాలి అని చెప్తే వినే టైపు కూడా కాదు సౌలు. ఎలాంటి వాడంటే డైరెక్ట్గా దేవునికి వెలుగుని ఏం చేశాడంటే పొందుకున్నాడు. డైరెక్ట్గా ఆయన స్వరాన్ని ఏమన్నాడు? వినగలిగాడు. అందుకే ఇంక వెంటనే అన్నీ విడిచిపెట్టి, ప్రభువా నీ కోసం నేను జీవిస్తాను, అందుకే నేనేం చేయాలి ప్రభువా అంటే, దమస్కు వెళ్ళు, నేను అక్కడ నీకు మాట్లాడతానని చెప్పాడు. ఇప్పుడు దమస్కుకు వెళితే అక్కడ ఏం చెప్పాడు? ఇందాక మనం చదువుకున్నాం, నీవు అనేక మంది చీకటిలో నుండి నువ్వేం చేయాలి? వెలుగులోనికి నీవు లాగాలి. అనేక మంది పాపములో నుండి ఎందులోకి రప్పించాలి? పరిశుద్ధతలోనికి. అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అగ్రిప్ప రాజు ఎదుట ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఎవరిని ముందు సౌలుని తీసుకువెళ్ళినా ధైర్యంగా హీ కుడ్ ఏబుల్ టు టీచ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి గురించి బోధించే ఒక బోధకుడుగా మనం గమనిస్తాం. ఎందుకనంటే ఆయనను బలపరిచింది ఎవరంటే మనిషి కాదు, ఆయన్ని పట్టుకుంది సాక్షాత్తు దేవుడు. అందుకే రాజు ఎదుట నిలవబెట్టినా, లేకపోతే అధికారం ముందు నిలవబెట్టినా, ఎవరి ముందుని సౌలుని తీసుకెళ్ళి వెళ్ళినా ఆయన ధైర్యంగా ప్రభు మాటలు ఏం చేసేవాడట? ప్రకటించి వచ్చేవాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒకప్పుడు తెలియక నేను ప్రభును దూషించాను, ఒకప్పుడు తెలియక నేను మరి అవిశ్వాసాన్ని పెట్టి, దేవుడు అంటే నాకు ఎరుగక, దేవుడు కృప ఏంటో నాకు తెలియక, దేవుడు ప్రేమ ఏంటో నాకు తెలియక సంఘాన్ని హింసించానే. కానీ నేను చాలా మూర్ఖుణ్ణి, చాలా భయంకరస్తుణ్ణి, అయినా దేవుడు నన్ను ప్రేమించి తన పని కొరకు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు గమనించగలిగితే తన పని కొరకు వాడుకోవడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే తనను పని పాడు చేసిన వ్యక్తినే ఎన్నుకున్నాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, చాలామంది ఈరోజు ఎంతమంది అయితే కంకణం కట్టుకొని, ఎంతమంది అయితే క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని, లేకపోతే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలుసు దేవుడు అలాంటి వారినే ఎన్నుకుంటాడు. ఎంత వ్యతిరేకంగా పరిగెడతామో అలాంటి వ్యతిరేకులనే దేవుడు పట్టుకుంటాడు.
ఈరోజు సెల్లో సాక్ష్యాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైతే భయంకరంగా లేకపోతే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడారో, దూషించారో, సంఘాన్ని హింసించి ఒరే మందిరాలు కూల్చేయాలరా అని లీడర్షిప్గా లేకపోతే లీడర్గా ఉన్న వాళ్ళు కూడా ఈ దినాన్ని ప్రభు కోసం వారు నిలబడుతున్నారు. ఎంత దూషించారో అంత దూషింపబడుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అనుకూలంగా మారి దేవుని పని చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తారు, ఆ వ్యక్తిని నిందించడానికి ప్రయత్నం చేస్తారు, ఆ వ్యక్తిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా ఇప్పుడు ఆ వ్యక్తులు కూడా హింసింపబడ్డానికి, వారు కూడా నిందలు భరించడానికి, వారు కూడా ఎగతాళి చేయబడ్డానికి అవసరమైతే తమ ప్రాణాలు దేవుని కొరకు అర్పించడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మనం గమనించగలిగితే ఒకసారి ఒక ఆయన బైబిల్ లేకుండా చేసేస్తే అసలు క్రైస్తవం ఉండదు, వాళ్ళు చదువుకోవడానికి కూడా ఏమీ ఇంకా ఉండదు, వారికి ఇక దైవ జ్ఞానం అనేది వారికి ఉండదు అని చెప్పి బైబిల్ అన్నీ కాల్చేస్తే ఒకవేళ ఈ మతం ఏమైపోద్ది? వారి దృష్టిలో మతం ఇది మార్గం అయితే ఈ మతం ఏమైపోద్ది? ఇంకా అంతమైపోద్ది అని అనుకున్నారు. అలా బైబిల్ అన్నీ కాల్చేద్దామన్న వాడు కూడా ఈరోజు దేవుని పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రింటింగ్ ప్రెస్ కాల్చేస్తేనో, లేకపోతే బైబిల్ తగలబెడేస్తేనో, లేకపోతే అనేక మందిని పాడు చేస్తేనో, మందిరాలు కూలగొడేస్తేనో, లేకపోతే ఇంకా క్రైస్తవ్యం అంతమైపోద్దేనంటే వాళ్ళ యొక్క భ్రమ. అది జరిగే పని కాదు. బైబిల్ కాల్చేస్తే మొబైల్లో లేదా బైబిల్? ఏంటంటే ప్రతి ఓడి దగ్గర ఉంటుంది బైబిల్. ఈ మొబైల్లో కూడా బైబిల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు. నేను మళ్ళీ మరొక మాట చెప్పగలను, ఒకవేళ ఇది కూడా యాప్స్ ఒకవేళ కంట్రోల్ చేసి ఒకవేళ లేకుండా చేస్తే నేను అంటున్నాను మనమైతే అప్పుడప్పుడు బైబిల్ చదువుతాం. కానీ అంతకే ఇప్పుడు నేను అంటున్నాను ఈ బైబిల్ ఆల్రెడీ బుర్రలో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని పుస్తకాలు మా ముందు నుంచి నాకు చెప్పేశాడు ఆయన. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే బైబిల్ని హతమార్చడం ఎవరి తరమో కాదు, క్రైస్తవ్యాన్ని హతమార్చడం ఎవరి తరమో కాదు. ఒకవేళ అలాంటి క్రూరత్వం కలిగి ఒకవేళ వ్యవహారం చేస్తే అలాంటి వ్యక్తులనే దేవుడు ఏర్పాటు చేసుకొని తన పనిని ఇంకా ఉన్నతంగా జరిగించుకోగలడు. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే క్రైస్తవాన్ని అంతం చేయడం మామూలు విషయం కాదు. అంతం చేయాలనుకుంటే మొదటి శతాబ్దంలోనే భయంకరమైన హింస సంఘానికి వస్తే అలాంటి టైంలోనే ప్రాణాలు తెగించి క్రీస్తు కోసం బ్రతికారు కనుక ఈరోజు 2025 సంవత్సరాల్లోనికి మనము వచ్చేసాం. క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకొని వారిని ఒక క్యాండిల్ లాగా వెలిగించేసినా కూడా ఈరోజు క్రైస్తవం ఇప్పటి వరకు వచ్చిందనంటే మొదటి శతాబ్దంలో ఉన్న హింస మామూలు హింస కాదు. అలాంటి హింసకు కూడా క్రైస్తవులు తట్టుకొని క్రీస్తు కొరకు నిలబడ్డారు అంటే కారణం క్రీస్తు ప్రేమ గొప్పది. ఆయన గురించి ప్రకటించకుండా, ఆయన గురించి మరణించకుండా, ఆయన గురించి ప్రియులరా ప్రకటించకుండా ఉండలేకపోయారు. ఎంత హింస వచ్చినా చెదిరిపోతూ కూడా వాళ్ళు ఏం చేశారట? సువార్త ప్రకటించారు. 7, 8, 9 అధ్యాయాలు మనం చదువుతుంటే సంఘానికి ఎంతో హింస వచ్చింది, కానీ వారు చెదిరిపోతూ దేవుని మాటలు వారు ప్రకటిస్తూ వచ్చారు. మనము ప్రకటించే వారిగా మనము మార్చబడాలి. హల్లెలూయా. ఎవరి గురించినంటే నన్ను రక్షించిన క్రీస్తు కొరకు. కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటాను ఈ యవ్వన జీవితం ఒకవేళ దేవుడు పట్టుకోలేకపోతే, రక్షించలేకపోతే నేను కూడా ఒకవేళ త్రాగుబోతుగా ఉండనేమో, నేను కూడా విచ్చలవిడిగా జీవించేవాడినేమో, నేను కూడా అన్యాయస్తుడిగా ఉండేవాడినేమో, నేను కూడా మోసం చేసేవాడిగా ఉండనేమో. కానీ దేవుడు పట్టుకున్నాడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు అనేక మందిని ఎన్నుకొని రక్షించడానికి కారణం ఏంటంటే అనేక మంది పాడైపోతూ పతనమైపోతున్న వారి యొక్క జీవితాల వలె మన జీవితం ఉండకూడదని దేవుడు ఆయన ఏం చేశాడంటే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మనం ఏం చేయాలట? సువార్తను ప్రకటించడానికి మనము ఇష్టపడాలి. క్రీస్తు కోసం పరిచయం చేయడానికి, క్రియల చేత, మాట చేత, బ్రతుకు చేత మనము ప్రొక్లెయిమ్ చేయడానికి, ఆయన గురించి ప్రకటించడానికి ఇష్టపడే తత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి. సంఘానికి ఎంత హింస వచ్చినా వారు స్కాటర్ అయిపోతూ, పారిపోతూ, చెదిరిపోతూ కూడా దేవుని పనిని వారు ఆప్ చేయలేదు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా,
జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే సౌలు ఇప్పుడు ఎంతైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఇప్పుడు అంతగా దేవుని కొరకు పనిచేస్తున్నాడు. అసలు చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఒకవేళ దేవుడి మాటలు ప్రకటించకూడదని రాజు దగ్గర తీసుకెళ్తే ఏదో వంకరని రాజు దగ్గర కూడా ఏం చెప్పేస్తున్నాడు, ఇదిగో నేను పలానా దమస్కు మార్గానికి వెళ్తూ ఉంటే దేవుడు నన్ను నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఇందుకోసం నేను దేవుని కోసం పనిచేస్తున్నానని ఏదో ఒక రూపంలో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో దేవుడి మాటలు ఎవరికి చెప్పేసేవాడంటే రాజులకు చెప్పేసేవాడు. అందుకే దేవుడు ఎవరిని అనుకున్నాడో తెలుసా? రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను అనేక ప్రజల ఎదుటను నా నామమును భరించుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని క్రీస్తు కొరకు చనిపోయినట్లుగా, క్రీస్తు కొరకు మరణించినట్లుగా, క్రీస్తు కొరకు అవమానం చెందినట్లుగా, క్రీస్తు కొరకు భరించినట్లుగా ఏ మతంలో ఎవ్వరూ ఏ దేవుని కోసం కూడా అంతగా మరణించబడలేదు, శిక్షింపబడలేదు, లేకపోతే అవమానపరచబడలేదు. ఒకే ఒక మార్గములో హింసింపబడుతున్నాం, హత్యలు చేయబడుతున్నాం, అదే సమయంలో దూషింపబడుతున్నాం. అదే యేసు మార్గం. హల్లెలూయా. మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇది మంచి మార్గం అని గమనించవలసింది పోయి ఈ మార్గాన్ని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. గతించిన వారం ఐ థింక్ లక్షవారం అనుకుంటాను, లేదు బుధవారము నేను కాకినాడ వెళ్ళినప్పుడు మరి నా బర్త్డే నిమిత్తం నాకు బట్టలు కొనడానికి తీసుకెళ్లారనమాట. తీసుకువెళ్తే కాకినాడలో నేను దివ్య వెళ్ళాం. అయితే బట్టలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దివ్య మాత్రం ఒక ఆవిడ దగ్గర కూర్చొని దేవుడి మాటలు చెప్తుంది. నేను ఆశ్చర్యపోయాను పక్కనుండి. ఏమని, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు అని చెప్పి ఆవిడ చెప్తుంటే నాకు బట్టలు ఇచ్చే వ్యక్తి ఆమెనక చూస్తున్నాడు. ఇదేంటో ఈవిడ ఎంత ధైర్యంగా చెప్పేస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, గమనించగలిగితే ఆమె చెప్పాలి అనే ఒక ఆలోచన ఉండి అక్కడికి వెళ్ళిన పని వేరు, కానీ కూర్చొని చక్కగా ఒక ఆమెకి సువార్త ప్రకటించింది. ఆ నెంబరు కూడా తీసుకుంది. నేను అంటున్నాను, చెప్పాలని తృష్ణ కలిగితే మనం ఎక్కడున్నా దేవుని మాట చెప్పకుండా ఉండలేము. మనస్సులో ఒక ఆలోచన ఉందనుకోండి, మనస్సులో ఒకలాంటి తృష్ణ లేకపోతే కోరిక మనకు ఉంటే మనం ప్రకటించకుండా ఉండాలి. ఏదో ఒక విధంగా క్రీస్తుని మనము పరిచయం చేస్తాం. అయితే ఆ పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేయాలి అంటే, నమ్మకపోతే పోతావు అని అనకూడదు. ఇప్పుడు చాలామంది నమ్మితే రక్షింపబడతాం, నమ్మకపోతే అగ్ని అని భయపడేస్తారు. ఆ పరిచయం చేసినప్పుడే జ్ఞానముగా మనం ఏం చేయాలంటే పరిచయం చేయాలి. ఆ క్రీస్తు ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన కృపను, ఆయన దయను, మన జీవితం ఎలా మార్చబడిందో అది మనము తెలియచేసే ప్రయత్నం. ఎలా తెలియచేయాలి అంటే, పాము అవ్వను మోసగించినట్లుగా మోసం చేసేమని కాదు, కానీ అలాంటి తెలివితేటలు కలిగి క్రీస్తుని పరిచయం చేయటంలో ఒకలాంటి మంచి ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. డైరెక్ట్ వర్డ్స్ అనేవి అనేక మందిని ఏమవుతాయంటే మనిషి యొక్క లేకపోతే మరికి ఏమంటారు, వారి స్వభావాన్ని లేకపోతే వారి వ్యక్తిత్వాన్ని దూషించినట్లుగా మనం మారిపోతాం. అందుకే వారిని గెలుచుకోవాలంటే, వారి మనస్సును గాయపరచకుండా ఉండాలంటే చెప్పే విధంగా కూడా చెప్పొచ్చు. కనుక చెప్పే విధంగా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేసి కొందరికైనా కొన్ని మాటలు మనము చెప్పాలి. చూడండి, డిసెంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ అందరూ బట్టలు అడవాళ్ళు దిగుతారు. బట్టలు అడవులు ఆఫర్లు కూడా పెడేస్తారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. వెంటనే నువ్వు వద్ద ఏం చేస్తావు? ఆటోలో వస్తానో లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు తోటి వారికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి ఇదొకటి కొన్నాను, ఇదొకటి ఇచ్చాడు, అది ఎక్కడని వాళ్ళు అడిగితే ఇదిగో పలానా సిఎంఆర్లో ఒకటి కొన్నాను, ఒకటి ఇచ్చారు. చెప్పకుండా ఉన్నావా అంటే మన కట్టుకునే వస్త్రాల కోసం నువ్వేం చేస్తావు? అనేక మందికి చెప్పేస్తావు. ఆటోలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తావు, ఇంటికి వచ్చాక ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తావు. అవసరమైతే నేను తీసుకెళ్తాను, ఛార్జీ పెట్టుకో, నీకు అన్నీ చూపిస్తానని వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడైనా నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ జీవితాన్ని మార్చిన ప్రభుని పరిచయం చేసావా? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో, ఒకప్పుడు యేసు మాట బయటకు వస్తే ఊరుకోలేని వ్యక్తి,
యేసుని ఆరాధన చేస్తే చంపేద్దామన్న వ్యక్తి ఇప్పుడు యేసు కోసం చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు. సత్యం అర్థమైంది, వాస్తవం అర్థమైంది, అసలు విషయం ఏంటో అర్థమైంది, క్రీస్తు ఏంటో అర్థమైంది. ఇంతవరకు ఆయన అనుకుంటున్నాడు, ఇలాంటి ప్రభుని నేను దూషించానా, ఇలాంటి ప్రభుని నేను అవమానపరిచానా, ఇలాంటి సంఘాన్ని నేను గాయపరిచానా అని. అందుకే తనంతట తాను చెప్పుకున్నాడు, నేను పూర్వం దోషకుడను, అన్యాయస్తుడను, మూర్ఖుడను, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన కోసం అందరికీ తెలిసిపోయింది. నేను ముగిస్తున్నాను. ఆయన కోసం మరి అక్కడ ఉన్న యెరూషలేములో అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ తెలిసిపోయే. అందుకే ఇప్పుడు చూపు కోల్పోయిన తర్వాత దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? చూడండి, 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనం మందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానన్నాడు. అప్పుడు అందుకు, ప్రభువా నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువారి వెంట తర్షువాడైన సౌలు అనువాడు ఒకరు వాని కొరకు విచారించి మిదుగు అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, అననీయతో ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? అననీయ, ఇగో తర్షువాడైన ఒక సౌలు ఉంటాడు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు, వెళ్ళి చూడు అంటే. అప్పుడు 15వ వచనంలో మరి ఒక్కసారి మనము చూడండి, 13వ వచనంలో చూస్తే అందుకు అననీయ అంటాడు, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడో చేసి ఉన్నాడో నేను విన్నాను. అంటే అననీయకు కూడా తెలిసిపోయింది సౌలు ఎలాంటి వాడో. యెరూషలేమంతా మాట్లాడుకుంటున్నారు ఏమని? ఇదిగో సౌలు అనే ఒక భయంకరస్తుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే సంఘానికి కీడు చేసే వ్యక్తి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అననీయతో? అననీయ, ఇదిగో సౌలు ప్రార్థన చేస్తాడు అంటే అననీయ నమ్మలేకపోతున్నాడు. ప్రభువా అసలు నీకు తెలుసా అతని కోసం ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో అని అంటే, అప్పుడు అననీయతో ప్రభు అంటాడు, ఇదిగో నేను చెప్పినట్లుగా నీవు వెళ్ళి అతనికి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పగానే వెంటనే అతడు వెళ్ళి ఏం చేశాడనంటే, చూడండి 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతి నుంచి, సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొనెను. హల్లెలూయా. 3 రోజులు చూపులేదు. ఎందుకు చూపులేదు? ఎప్పుడైతే ఆ వెలుగు ఆయన మీద పడిందో, ఎప్పుడైతే వెలుగు ఆయన మీద మరి లేకపోతే ప్రకాశించిందో, అనేబుల్ టు సీ, చూడలేకపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 3 రోజులు కంటికి చూపు లేదు, తెరిచే ఉన్నాయి కానీ కనబడట్లేదు. అందుకే అననీయతో చెప్పాడు దేవుడు. ఏమన్నా తెలుసా? అననీయ వెళ్ళు, తర్షువాడైన పౌలు ఒకడు ఉంటాడు సౌలు, ఆయనకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అని. వెంటనే ప్రార్థన చేయగా అతనికున్న కొనులకున్న పొరలన్నీ రాలిపోగా చూపు పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు అనేది 2లో అంటే పార్ట్ 2లో మనము నేర్చుకుందాం. సీరియల్లో వస్తున్నాయా? పార్ట్ 1 పార్ట్ 2 అలా వస్తున్నాయా లేదా? వస్తున్నాయా? అది మీరు చూడరండి. అలాంటి పార్ట్ 2లో మనము అసలు ఏం చేశాడు, ఎలా భరించాడు, ఎలా శ్రమపడ్డాడు, ఎలా బోధించాడు, ఎలా దేవుని కొరకు పట్టబడ్డాడు, ఎలా చంపబడ్డాడు అనేది ఇక మీదట వచ్చే వారం నుండి మనము నేర్చుకుంటాం. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ సంఘానికి హింస కలుగుతున్నప్పుడు అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరనంటే సౌలు. అలాంటి సౌలు దారి ప్రయాణంలో దేవుడి చేత పట్టబడ్డాడు, ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఇప్పుడు తన నామాన్ని భరించుటకు, ప్రకటించడానికి తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఇప్పుడు సమర్పించుకున్న ఈ వ్యక్తి ఎలా సమర్పించుకున్నాడో, ఎలా దేవుని పని చేస్తున్నాడో, ఎలా ఆయన దేవుని కోసం భరిస్తున్నాడో, ఎలా నిందలు వహిస్తున్నాడు అనేది వచ్చే వారం మనం నేర్చుకుంటాం. దేవుడి యొక్క మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.